నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ పై యుద్ధాన్ని తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్, అమెరికా. టెహ్రాన్లో మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు. ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరంపై దాడులు చేశామన్న హెజ్బొల్లా. లెబనాన్ సరిహద్దుల్లో ఐడిఎఫ్ ను నిలువరిస్తున్నామని వెల్లడి. అస్సోంలో ఫైటర్ జెట్ కూలి 2 పైలట్లు మృతి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న వైమానిక దళం. ఎల్పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా కేంద్రం చర్యలు. గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టీకరణ. రాష్ట్రంలో ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. అధికారులు పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలన్న మంత్రులు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. గగనతలంతో పాటు సముద్రం నుంచి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా టెహ్రాన్ సహా ఇతర నగరాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇరాన్లోని 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ప్రస్తుతం ఇరాన్పై 2వ దశ దాడులు చేపట్టామని పేర్కొంది. ఇరాన్ యుద్ధ నౌకల లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసింది. ఫలితంగా అది మంటల్లో చిక్కుకుంది. అందుకు సంబంధించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, కమాండ్ కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేశామని తెలిపింది. 1965 నుంచి ప్రతి యుద్ధంలోనూ వాటిని వినియోగిస్తున్నామని వివరించింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియో పోస్టు చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుందని ఆ వీడియోకు ఒక వ్యాఖ్యాన్ని జోడించింది. బష్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్పై 2వ దశ దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ తెలిపింది. టెహరాన్ సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేపట్టామని పేర్కొంది. టెహరాన్ విశ్వవిద్యాలయ పరిసరాలు సహా నగరంలోని నివాస సముదాయాలపై దాడులు జరిగాయని ఇరాన్ మీడియా తెలిపింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని బీరుట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పట్టణాలపై బాంబులను జారవిడిచింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించి హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 123కు చేరింది. గోలన్ హైట్స్ లో ఉన్న సైనిక క్యాంపు సహా హైఫా నగరంలో ఉన్న ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరంపై దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పైన దాడులు చేశామని పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా నౌకల నుంచి మాత్రమే చమురు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఫలితంగా రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరదన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ఆంక్షలు, ఆ దేశంతో ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఖతార్ ఎల్పీజీ సరఫరాను నిలిపివేసింది. అటు భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి. అస్సోంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిన ఘటనలో 2 పైలట్లు మృతి చెందారు. ఈ మేరకు భారత వైమానిక దళం ఎక్స్లో పోస్టు చేసింది. స్క్వాడ్రన్ లీడర్ అనోజ్ ఫైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిన్న రాత్రి సుఖోయ్ 30 యుద్ధ విమానం కూలిపోయింది. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి యుద్ధ విమానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తెల్లవారుజామున యుద్ధ విమాన శకలాలను గుర్తించామని IAF అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వాడకం దుష్ప్రభావాన్ని నివారించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ వెల్లడించింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై సీఎం సిద్ధరామయ్య ప్రస్తావించారు. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. మొబైల్ వాడకం దుష్ప్రభావాన్ని నివారించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ వెల్లడించింది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై సీఎం సిద్ధరామయ్య ప్రస్తావించారు. ఇజ్రాయెల్, అమెరికాలతో దీర్ఘకాలం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తెలిపింది. యుద్ధంలో ఇప్పటి వరకు వినియోగించని ఆధునిక ఆయుధాలతో శత్రువులపై దాడి చేస్తామని వెల్లడించింది. త్వరలో చేపట్టబోయే దాడుల్లో భారీ ఎదురు దెబ్బలకు ఇజ్రాయెల్, అమెరికాలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని UAE ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని
మనామాలో 2 హోటళ్లు, ఓ భవనంపై దాడి జరిగిందని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్టు చేసింది. దోహాలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. 13 క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నామని వెల్లడించింది. దాడుల నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఖతార్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా వచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. కువైట్ పైన డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. అమెరికా వైమానిక స్థావరం సమీపంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు తెలిసింది. దాడుల నేపథ్యంలో కువైట్లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. తమ భూభాగంలోని ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జోర్డాన్పై ఇరాక్ మిలిషియా డ్రోన్ దాడులు చేపట్టింది. ఇర్బిడ్ నగరం దిశగా దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేశామని జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్లోని స్థానికులు అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో తలదాచుకుంటున్నారు. డ్రోన్లు, క్షిపణులు దూసుకురావడంతో జెరూసలేం సహా ఇతర నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. రాబోయే 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. కుటుంబ సభ్యులు తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కాలినడకన తిరుమలకు వెళ్లారు. గరుడ కూడలికి చేరుకున్న ఆమెకు పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అలిపిరి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన తిరుమలకు వెళ్లారు. దేవుడి దయ, నీతి నిజాయితీ వల్లే కేసు నుంచి సంపూర్ణంగా బయటపడ్డానన్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. భేషజాలు, భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 లారీలను పోలీసులు పట్టుకున్నారు. థర్మల్ ప్లాంట్లోని కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం టెండర్లు పూర్తి కాగా పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను బిహెచ్ఎల్ సంస్థ చేపడుతుండగా పవర్ మేక్, కేపీసీ సంస్థలు సబ్ కాంట్రాక్టుగా ఉన్నాయి. కేపీసీ సంస్థ వేలాల్లో, చెన్నూరు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు క్వారీల నుంచి ఇసుక రవాణా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నూరు నుంచి నిర్మల్కు వెళ్లాల్సిన 10 ఇసుక లారీలు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి చేరుకున్నాయి. వేబిల్స్లో తేడాలు ఉండటంతో గేట్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విషయం తెలుసుకున్న మైనింగ్, పోలీసు అధికారులు ఇసుక లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం 7 గంటలకు మామిండ్ల నవ్య అనే మహిళ తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ మహానగరంలో భూ కబ్జాదారుల ఆట కట్టిస్తూ
నీటి వనరులను పునరుద్ధరిస్తున్న హైడ్రా మరో 2 చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. పాత బస్తీలోని చారిత్రక బుమ్రుక్ ఉద్ దౌలా చెరువుతో పాటు కూకట్పల్లిలోని నల్ల చెరువును ప్రారంభించడానికి సిద్ధం చేసింది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును ప్రారంభించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆ మరుసటి రోజు 9వ తేదీన కూకట్పల్లి నల్ల చెరువును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న రాష్ట్ర రాజధానిలో అక్రమార్కుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నీటి వనరుల్ని రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా తన మార్కు చాటుకుంటోంది. భూ కబ్జాదారుల ఆగడాలకు బుల్డోజర్లతో సమాధానమిస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాల్ని రక్షిస్తూ నగరవాసులతో శభాష్ అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్లో అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు జీవం పోసే నీటి వనరుల ఉనికిని చాటి చెప్పిన హైడ్రా అదే తరహాలో మాదాపూర్లోని తమ్మిడికుంట, గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు, కూకట్పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువుల్ని తీర్చిదిద్దింది. సుమారు 150 నుంచి 200 కోట్ల రూపాయలతో పునరుజ్జీవం కల్పిస్తున్న ఈ చెరువుల్లో పాత బస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బుమ్రుక్ ఉద్ దౌలా చెరువును అక్రమార్కుల చెర నుంచి విడిపించి ప్రాణం పోసింది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ 3వ నిజాం సికిందర్ ఝా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్రుక్ నుద్దౌలా ఈ సరస్సును అభివృద్ధి చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ చెరువు నీటిని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారని, ఆయన అనుమతితో ట్యాంకుల్లో నీటిని నింపి నిజాం కుటుంబ సభ్యుల నివాసముండే చౌమొహల్లా ప్యాలెస్ కు తీసుకెళ్లేవారని చెప్తుంటారు. అలాంటి చారిత్రక నేపథ్యమున్న బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు కాలక్రమేణా 80% ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఆక్రమణల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో 4.5 ఎకరాలే మిగిలింది. అధికారుల నిర్లక్ష్యంతో ఘనమైన చెరువు మురికిగుంటలా మారిపోయింది. ఎటు చూసినా దుర్గంధం, దుర్భర పరిస్థితులే. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2024 అక్టోబర్లో చెరువును సందర్శించి ఆక్రమణల తొలగింపునకు ఆదేశించారు. చెరువు పరిధిలో అనధికారికంగా నిర్మించిన బహుళ అంతస్తులతో పాటు 45 ఆక్రమణల్ని తొలగించి 12 ఎకరాల చెరువు భూమిని రక్షించి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. 10.20 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. అభివృద్ధి పనులకు ముందు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బమ్రుక్ ఉద్ దౌలా చెరువు ఆక్రమణల తొలగింపుతో 18.23 ఎకరాలు విస్తరించింది. వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే 12.54 ఎకరాలకు బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు FTL విస్తీర్ణం పెరగడంతో చెరువు చారిత్రక ఆనవాళ్లను గుర్తు చేస్తూ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. నేషనల్ పోలీస్ అకాడమీకి చేరువలో అభివృద్ధి చేసిన బుమ్రుక్ ఉద్ దౌలా చెరువు విహార కేంద్రంగా ఉండేలా రూపురేఖలు మార్చారు. ఔషధ గుణాలు ఉన్న వృక్షజాతులతో పాటు పలు రకాల మొక్కలు నాటారు. చెరువుకు 3 వైపులా ప్రవేశ మార్గాల్ని అందుబాటులోకి తెచ్చారు. పటిష్టమైన వాకింగ్ ట్రాక్, కట్టపై జిమ్, చిన్నారులు ఆడుకునేలా ప్లే ఏరియాలు, వృద్ధులు సేద తీరేలా నలువైపులా నిర్మాణాలు చేపట్టారు. 2 ఏళ్ల కిందట ఆనవాళ్లే కోల్పోయిన ఈ చెరువును హైడ్రా అభివృద్ధి చేసిన తీరు పట్ల స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా మొదటి విడతలో అభివృద్ధి చేసిన మరో చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువు. ఈ చెరువును ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కూకట్పల్లి నల్ల చెరువు 29.58 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కబ్జాదారుల కన్ను ఈ చెరువుపై పడ్డంతో క్రమంగా FTL బఫర్ జోన్లోని 15 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి నల్ల చెరువు ప్రాంతంలో డ్రోన్ సర్వే నిర్వహించిన హైడ్రా శాటిలైట్ మ్యాప్లు, సర్వే నివేదికల ఆధారంగా FTL బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాల్ని గుర్తించింది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు, FTLలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 వాణిజ్య అవసరాల కోసం షెడ్లు నిర్మించినట్లు తేల్చింది. అన్యాక్రాంతమైన 15.26 ఎకరాలు
భూమిని తిరుగు స్వాధీనం చేసుకుని చెరువును పూర్వస్థితికి తీసుకొచ్చింది. అనతి కాలంలోనే చుట్టుపక్కల వాళ్లే ఆశ్చర్యపోయేలా నల్ల చెరువును హైడ్రా తీర్చిదిద్దింది. ఆహ్లాదంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్ని వరద ముంచెత్తకుండా నీరంతా చెరువులోకి వెళ్లేలా 7 ఇన్లెట్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న అవుట్లెట్లను అభివృద్ధి చేశారు. మురుగునీరు కలవకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెరువు చుట్టుపక్కల జీవ వైవిధ్యం దెబ్బతినకుండా మధ్యలో ఐలాండ్ ఏర్పాటు చేశారు. చెరువు చుట్టూ 1.5 కిలోమీటరున్నర కాలినడక మార్గాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వారాంతాల్లో పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు వివిధ రకాల సదుపాయాలు కల్పించారు. సున్నం చెరువు, తమ్మిడికుంటతో పాటు ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ చెరువుల అభివృద్ధి పనుల్ని చూసిన స్థానిక ప్రజల నుంచి సమీప చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం 2వ విడతలో మరో 14 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటి అభివృద్ధి కోసం అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సమీక్షిస్తూ కసరత్తు ముమ్మరం చేశారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. సాధారణ కాలంతో పోల్చితే వేసవిలో బిల్లులు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం వినియోగించడమే. దీంతో మీటర్ గిర్రున తిరిగి రీడింగ్ భారీగా పెరిగిపోతుంది. దీంతో బిల్లుల మోత మోగుతుంది. అయితే హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 100 సంఖ్యలో మీటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. అలా స్టకప్ అయిన మీటర్లు ప్రతి నెల మార్చుతున్నప్పటికీ శివారు సర్కిళ్లలో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. 4-5 నెలలుగా కొత్త మీటర్లు లేకపోవడంతో మార్చే వీలు లేకుండా పోయింది. ఆగిపోయిన మీటర్లున్న విద్యుత్ కనెక్షన్దారులకు స్టేటస్ 2 కేటగిరీలో బిల్లులు జారీ చేస్తుంటారు. దీంతో కొందరిపై అదనపు భారం పడే అవకాశాలు ఉంటాయి. అందుకే వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంస్థకు నష్టం లేకుండా ఉండేందుకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టి స్టకప్ అయిన మీటర్లను మార్చాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 42,683 విద్యుత్ మీటర్లు ఆగిపోయినట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో బంజారాహిల్స్ సర్కిల్లో 924, సికింద్రాబాద్ 1400, హైదరాబాద్ సెంట్రల్లో 1956, హైదరాబాద్ దక్షిణంలో 2452, సైబర్ సిటీలో 3286, రాజేంద్రనగర్లో 5212, హబ్సిగూడలో 5928, సరూర్ నగర్లో 6587, మేడ్చల్లో 7178, సంగారెడ్డిలో 7760 ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలోని 10 సర్కిళ్లలో ఫిబ్రవరి మాసాంతానికి సుమారు 42,683 స్టకప్ మీటర్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిలో సంగారెడ్డి సర్కిల్లోనే అత్యధికంగా 7,760 నిలిచిపోయిన మీటర్లు ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖకు మీటర్లు కీలకమని, మీటర్ సేల్స్ పెరిగితే డిస్కంలకు ఆదాయం వస్తుందని, అందుకే వాటి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. మామూలుగా విద్యుత్ వినియోగదారులకి మనకు కరెంట్ తీసుకున్నప్పుడు మీటర్ ద్వారా సప్లై తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో సింగిల్ ఫేజ్ మీటర్స్, 3 ఫేజ్ మీటర్స్, ఇంకా సిటీ మీటర్స్, సో మన లోడ్కు అనుగుణంగా మీటర్స్ అనేది డిపార్ట్మెంట్ నుండి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు మీటర్లో రీడింగ్ అనేది స్క్రోల్ కాకుండా అదే రీడింగ్ మీద ఆగిపోయి ఉంటే దాన్ని మనం మీటర్ స్ట్రక్అప్ అంటాము. సో దానికి రీజన్స్ ఏముండొచ్చు అంటే, ఒక్కొక్కసారి మనం ఇప్పుడు మీటర్స్ రీడింగ్ అన్ని కూడా ఐఆర్ రీడింగ్ తీసుకుంటున్నాము. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ ఎర్రర్ ద్వారా మీటర్ రీడింగ్ క్యాప్చర్ కాకుండా కంటిన్యూస్గా ఒక 2-3 నెలలు అది మీటర్ క్యాప్చర్ కాకపోతే ఎందుకు మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎందుకు అని చెప్పేసి మీటర్ స్ట్రక్అప్ అయిందని చెప్పేసి మనం మార్చడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ స్ట్రక్అపే కాకుండా మీటర్ బంట్ కూడా అవుతుంది. ఎందుకంటే కన్సూమర్ సైడ్ అయితే లోడ్ ఉంటుందో, కాంట్రాక్టెడ్ లోడ్ కన్నా ఇంటర్నల్గా లోడ్ ఎక్కువైనప్పుడు కూడా మీటర్ కెపాసిటీ కన్నా ఎక్కువ కరెంట్ పాసెస్ కావడం వల్ల కూడా మీటర్ కాల్పోయే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ సైడ్ నుండి నెక్స్ట్ మంత్ మార్చడం జరుగుతుంటుంది. సో మీటర్ స్ట్రక్అప్ అయినప్పుడు, బంట్ అయినప్పుడు కానీ వాళ్ళకి ఆ పర్టికులర్ మంత్ మాత్రం అంతకుముందు వాళ్ళకు 3 monthsలో యావరేజ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని యావరేజ్ రూపంలో బిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొందరు వినియోగదారులు మీటర్లు తీసుకుని వాటిని వాడకుండా వదిలేయడం, వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతుండటం వల్ల మీటర్లు చెడిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. తమ గ్రామానికి దగ్గరలో ఇసుక రీచ్ ఉందని ఆ ఊరు వాళ్ళు సంబరపడ్డారు. అప్పులు చేసి మరీ సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేశారు.
కొన్నాళ్ల పాటు బాగానే ఉంది. ఇటీవల రీచ్కు సమీప గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానుల మధ్య ఇసుక తవ్వకాల్లో పంచాయతీ ఏర్పడింది. దీంతో 20 రోజులుగా ఇసుక రవాణాదారులకు ఉపాధి దూరమైంది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ట్రాక్టర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ఇసుక మన వాహనం పథకం కింద నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసుక రీచ్ ద్వారా 221 మంది ట్రాక్టర్ యజమానులు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రభుత్వానికి ఒక్కో ట్రాక్టర్కు 15,000 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకుని అధికారికంగా పోర్టల్లో బుకింగ్ చేసిన స్లాట్లకు అనుగుణంగా ఇసుక సరఫరా చేసి వస్తారు. నెలాఖరులో వీరు రవాణా చేసిన దూరాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 10న రీచ్ తో పాటు వెబ్సైట్లో సేవలు నిలిపివేయడంతో ట్రాక్టర్ యజమానులు ఉపాధి కోల్పోయారు. మరోవైపు భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం ఇసుక బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కూడా ఇసుక లభ్యం కాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో 251 ట్రాక్టర్లు ఉండగా ప్రస్తుతం ట్రాక్టర్లకు 2-3 రోజులకు ఒక ట్రిప్ వస్తోందని యజమానులు చెబుతున్నారు. పక్క గ్రామాల నుంచి ట్రాక్టర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇసుక రీచ్ను తెరిచి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. మాకు రీచ్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి 2 రోజుల కొట్టిపు 3 రోజుల కొట్టిపు పడుతుంది. మేము ఏడీ దగ్గరికి 4 సార్లు తిరిగినాం, కలెక్టర్ దగ్గరికి 5 సార్లు తిరిగినాం. ప్రతి ఒక్కరికి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినా మాకు ఇంతవరకు సమస్య సొల్యూషన్ కాలేదు. మా ఊరికి వేరే ఊరు బండ్లు, మా చుట్టుపక్కల గ్రామాల బండ్లని ఒక 30 బండ్లు కలెక్టర్ గారు, మైనింగ్ ఏడీ గారు తీర్మానం చేసి మా ఊరికి పెట్టినామని తెలిసింది. అయితే మా ఊరికి ఆ బండ్లు వస్తే మేము మా ఊళ్ళోనే ఎక్కువ ఉన్నాయి బండ్లు, మాకు బాట సరిగా లేదు, ఇబ్బంది అవుతుంది, వేరే ఊళ్ళు బండ్లు వద్దని చెప్పి ఆపేస్తే మా రీచ్ని ఇప్పుడు బంద్ చేసారు. అప్పుడు ఇప్పటి ప్రస్తుతానికి 12 రోజులు అవుతుంది బంద్ అయ్యి. ఇప్పుడు మాకు వెబ్సైట్ ఓపెన్ చేసి మా రీచ్ ఓపెన్ చేస్తే మేము ఉసుక తోలకుండా బతుకుతాం. ఇప్పటికే బుకింగ్లు తక్కువ ఉండి వారానికి 2-3 ట్రిప్పులు మాత్రమే. ఇప్పుడు మాకు రీచ్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఉసుక బుకింగ్లు ఎక్కువ వస్తాయి, మేము ఉపాధి ఉంటుందని కోరుతున్నాం. మేము ఫస్ట్ రీచ్ ఓపెన్ చేసేటప్పుడు 30 బండ్లు ఉన్నాయి. రీచ్ ఓపెన్ చేసుకుంటే అప్పటికి ఇబ్బంది పడకుండా 30 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు 250 బండ్లు అయినాయి. మా రీచ్ ఓపెన్ చేయాలా, మాకు కిస్తీలకు ఫైనాన్స్లకు ఇబ్బంది అవుతుంది. భార్యల మీద పుస్తెలతాళ్ళు పెట్టి కుదవబెట్టి బండ్లు కొనుక్కొచ్చుకున్నాం. మాకు ఎలాంటి ఉపాధి లేదు. మాకున్న ఉపాధి ఒకటి ఇసుక. మా యందు దయించి మమ్మల్ని మా ఇసుక రీచ్ నడిపేయాలని కోరుతున్నాం. మా గ్రామస్తులందరికీ ఇసుక నడిచే విధంగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడానికి గ్రామంలో ఉన్న ప్రతి ట్రాక్టర్ ఓనరు 227 మంది రావడం జరిగింది. కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చినాం. ఏడీ గారిని ఇప్పుడు పర్సనల్గా మాట్లాడినాం. కంపల్సరీ 30 బండ్లు పెట్టుకుంటేనే మీది క్వారీ నడుస్తుంది, లేకపోతే క్వారీ నిర్మోహమాటంగా బంద్ అవుతుందని చెప్తున్నారు. దయచేసి అధికారులందరూ మరోసారి పరిశీలన చేసి మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో ఉన్న ట్రాక్టర్ ఓనర్లకు సహకారం చేస్తూ ఆ ఇసుక యాప్ని ఓపెన్ చేసి మా గ్రామాన్ని కొంచెమన్నా అభివృద్ధి పదంలో ముందు నడుపుతారని ఆశిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఇప్పుడున్న 251 మంది ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు ఆసక్తి ఉన్న కొత్త వారికి కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించామని నల్గొండ జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ చెప్పారు. గ్రామస్తులందరూ మాట్లాడుకుని ఒక మాట మీదకు వస్తే పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై మంత్రులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో సమావేశమైన మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు అందించాలని సూచించారు. ఏదైతే పేదవాళ్లకు సంబంధించిన అంశాలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంశాలు కానీ, గతంలో చేసినవి కానీ, చేయబోయే వాటిని గురించి 360 డిగ్రీస్లో వాటిని క్షుణ్ణంగా పరిశీలించే అంశం ఈనాటి డిబేట్ జరుగుతుంది. అధికారులు మీకు అప్పజెప్పిన బాధ్యతల్ని క్లియర్ గా చేయాలని చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక డిజైన్ చేసింది. అక్కడ కాంట్రవర్సీకి పోవాల్సిన పని లేదు. ప్రతి విషయాన్ని పాజిటివ్ నే థింక్ చేయాలి తప్ప నెగిటివ్ గా కూడా ఎక్కడా థింక్ చేసుకోవద్దు. ప్రజాప్రతినిధులు అదే రకంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఏమైనా సూచనలు సలహాలు వస్తే వాటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని కూడా పాజిటివ్ గా స్పందిస్తుంది. ఎంత మంచిగా డిజైన్ చేసినా కూడా ఒకవేళ ప్రాక్టికల్ గా మనం ఫీల్డ్ లోకి తీసుకోకపోతే
మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకరి కోసమని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం మరి ప్రజల కోసం మరి ప్రభుత్వం కేబినెట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మరి అది ప్రతి గడపకు చేరేటువంటి పరిస్థితి ఒక మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనం ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, మరి డిజైన్ చేసినటువంటి ప్రతి సంక్షేమం ప్రతి కడపకు చేరుతుందా, చేయడం లేదా, మరి చేరకపోవడానికి కారణాలు ఏంటి, వాటి పూర్తి వివరాలతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నది. కాబట్టి మనం అందరం కూడా మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం, అందరం కలిసి చేస్తేనే గాని సంక్షేమం త్వరితగతిగా నిజాయితీగా ఎవరికి చేరాలో వారికి చేరేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రతి పేదోడి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది, ఎన్నడూ చూడని ఎండ్లో ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆలోచన మెను ఉంది, ఆ మెనుని మీ ద్వారా మాత్రమే మేము చేర్చగలుగుతామనే పూర్తి విశ్వాసంతో మీ మీద ఉంచి కార్యక్రమం తీసుకున్నాం. మీ పరిధిలో పూర్తిగా మీరు అడగగానే ఏ ఊరు, ఏ పేరు, ఏ ఇల్లు చెప్పినా కూడా ఆ ఇంటికి ఈ సంక్షేమ పథకం అందింది, అందలేదు, దానికి కారణాలు చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. నేటి నుంచి జూన్ 12 వరకు కార్యక్రమం జరగనుంది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి శంకర్పల్లిలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు పాటుపడాలని మున్సిపల్ సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు కూడా స్వచ్ఛతలో భాగస్వాములు అయ్యేలా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. అందరిని కలుపుకొని శుభ్రతకు తోడ్బాటును అందిస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం పారిశుద్ధ్య కార్మికులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మొదటి రోజు వార్డుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. డిసెంబర్ 5వ తేదీన జీడిమెట్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యక్రమం కవరేజీకి వచ్చిన దామోదర్కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దామోదర్ మరణించారు. దురదృష్టవశాత్తు మరణించిన దామోదర్ కుటుంబాన్ని గతంలో పరామర్శించిన కేటీఆర్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. కేటీఆర్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు అందించారు. దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల మార్గం ఆచరణీయమని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సర్వ మానవాళి సంక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆదిశంకరాచార్యులు విశేష కృషి చేశారని కొనియాడారు. దత్తగిరి ఆశ్రమ పీఠం ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో 108 విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విగ్రహ ఏర్పాటు సందర్భంగా మహామృత్యుంజయ హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్లో 108 జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్ట చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా దత్తగిరి మహారాజ్ ఆశ్రమం లోపల జగద్గురు శంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేసేది. ధర్మానికి ఒక మూలం ఎవరంటే ఈ జగద్గురు శంకరాచార్యుడు. మానవ ధర్మాన్ని ఎవరు పాటించరు, వాళ్ళకందరికీ వాళ్ళ అద్వైత సాంప్రదాయాన్ని బోధించారు. మావోయిస్టు పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆయన నేపాల్ లేదా ఫిలిప్పీన్స్లో తలదాచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
ప్రొఫెసర్గా తన ఉద్యోగాన్ని వదిలేసి మావోయిస్టు భావజాలం వైపు మళ్లిన గణపతి 50 ఏళ్లుగా దండకారణ్యంలో ఉండి 17 రాష్ట్రాలలోని 200 జిల్లాల్లో సాయుధ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. గణపతి స్వస్థలమైన బీర్పూర్లోని స్నేహితులు, బంధువులు గణపతి జనంలోకి రావాలని కోరుకుంటున్నారు. వారితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. పీపుల్స్ వార్ నుంచి సిపిఐ మావోయిస్ట్ వరకు మావోయిస్ట్ ఉద్యమం ఇవాళ మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమం 50 సంవత్సరాల తర్వాత ఒక ఎండింగ్ కు వచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ కాలంలో మావోయిస్ట్ ఉద్యమానికి ఒక పేరు పొందిన నాయకుడు అని గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఆయన పేరు చూస్తారు. ఇప్పుడు పెద్దల అగ్ర నాయకులు అందరూ లొంగిపోతున్నారు, కానీ గణపతి ఎక్కడున్నారని ఇంకా ఆచూకీ తిరగటం లేదు. ఫిలిప్పీన్స్ లో ఉన్నారు అని కొందరు అంటున్నారు, నేపాల్లో ఉన్నారని కొందరు అంటున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ గణపతి పైన ఒక లక్ష్య కేంద్రితం చేశారు. ఆయన కోసం ఆయన ఎక్కడున్నారు, ఎలా అయినా గణపతి సరెండర్ చేయాలి, లేకుంటే గణపతి అరెస్ట్ చేయాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా దానిపైన నిఘా పెట్టింది. కానీ ఏ గణపతి గ్రామం ఏదైతుందో బీర్పూర్, ఆ బీర్పూర్లో ఏం సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే ప్లేస్ ఏదైతుందో ఇక్కడ గణపతి పుట్టిన ప్లేస్, గణపతి అంటే ముప్పాల లక్ష్మణరావు ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు ఇక్కడ, కానీ ఇప్పుడు చెట్లు గిట్ట ఉన్నాయి, ఇల్లు పడిపోయింది. ముగ్గురు వాళ్ళు అన్నదమ్ములు ఉన్నారు. దాంట్లో గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన వరంగల్ వెళ్ళారు, అక్కడ చదివిన తర్వాత మావోయిస్ట్ ఉద్యమంలో వెళ్ళారు. కొన్ని రోజులు టీచర్గా కూడా ఆయన పనిచేశారు. మనతోటి బంధుమిత్రులు ఉన్నారు బీర్పూర్లో. గణపతి విషయంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మీ పేరు చెప్పండి. మనోహర్ రావు. అయితే ఆ జ్ఞాపకాలు ఏమున్నాయి? గణపతి తోటి మీరు ఆడుకున్నారని చెప్పారు, వాలీబాల్ ఏం జ్ఞాపకాలు ఉన్నాయి మీ? అదే ఓన్లీ వాలీబాల్. గణపతి అప్పుడు ఇంకా పూర్తి అండర్ గ్రౌండ్ కాలే. అచ్చా, చదువుకునే టైం చదువుకున్న బీఈడీ చేస్తున్నా హన్మకొండలా. నేను హన్మకొండలా 10th చదువుతున్నా. అచ్చా, మా చుట్టాలే కదా పరిచయం, లెటర్ రాసి ఇచ్చి నాకు మా తమ్మునికి అని పంపేది. రామచంద్రరావు అని టీచరు అప్పుడు ఇక్కడ తుంగులో వేసిండే, అప్పుడు ఆయన ఉన్నప్పుడు నాతో పంపించు చిట్టి. అయితే అప్పుడు మీ ఊర్లో కూడా మావోయిస్టు ఉద్యమం అప్పుడు మీ ఇంట్లో ముగ్గురికి చంపేశారు మావోయిస్టులు. ఏంటిది అది? అనవసరంగా అలా ఉనికి చాటుకున్నందుకు వాళ్ళు పెరగతందుకే చంపారు. ఎవరికి చంపారు? మా ఫాదర్స్. ఫస్ట్ మా ఫాదర్ వంగపల్లి నారాయణరావు, లోకల్ దాంతోనే అంత ఊళ్ళేవి అంత పగలతోని అట్లా అయిపోయింది. అది ఏం లేదు, వాళ్ళు మోసం చేసింది కాదు, ఓ దౌర్జన్యం చేసింది కాదు, ఎలాంటిది ఏం లేదు. ఫాదర్ వంగపల్లి నారాయణరావు, సెకండ్ తిరుపతిరావు ఆయన పటవారు చేసిండు. అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అప్పుడు ఆ సంఘటన జరిగింది. ఇవాళ ఇప్పుడు చూస్తే గణపతి మీ ఊరుకు, మీ గ్రామం చెందినవారు, మీకు చుట్టాలు అవుతారు, మీరు ఎంత ఆయనతో చిన్నప్పుడు దగ్గర ఆడుకున్నారు. ఇవాళ మీకు ఏమనిపిస్తుంది గణపతి విషయంగా? సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా చూస్తున్నారు, ఆయన సరెండర్ చేస్తారని మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర పార్టీ అనేది పోయింది. ఎట్లా పోయిందంటే చిన్న వాళ్ళు వేరే వాళ్ళు అంత పనిచేసేటోళ్ళు వాళ్ళ దాంతోనే నాశనమైంది పార్టీ. వాళ్ళు పెద్ద లీడర్లు, వాళ్ళ కరెక్టే మనుషులు వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఉండే పనులు చేసేటోళ్ళు అంతా చేసిండ్రు. ఈ బ్యాంకులు అది చేసుడు. మరి గణపతికి సరెండర్ చేయాలని మీరు ఆహ్వానిస్తున్నారా? ఇక శాసనం అయితే నేను ఆహ్వానించుడేంది, ఆయనకు ఆహ్వానించుడే, అదేం లేదు, తనకు అయితే లేదు. మనతోటి వాళ్ళ బంధుమిత్రులు ఉన్నారు, పాలెళ్ళు ఎవరైతే ఉన్నారో. మీ పేరేంటిది? ముప్పాల నాగేశ్వరరావు. అంటే మీకు ఆయన బాబాయ్ అవుతారా? బాబాయ్ వర్ష. ఏం జ్ఞాపకాలు ఉన్నాయి గణపతి? ఆ కాలంలో ఆయన ఎలా వెళ్ళారు ఉద్యమంలో? ఏంటి సిచ్యువేషన్? అలా ఆయన అప్పుడు టీచర్గా చేస్తుండే. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వరంగల్ హన్మకొండ వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఈ కొండపల్లి సీతారామయ్య వీళ్ళందరూ కలిసి అక్కడ ఇట్లా జరుగుతుంది, అక్కడ తపాలపూర్లో అక్కడ ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకున్నప్పుడు మనం ఒక పార్టీ పెడదామని అనుకుని అప్పటి నుంచి ఆయన కూడా అప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెట్టారు పార్టీ. అయితే ఆ కొండపల్లి సీతారామయ్య నేతృత్వం ఏదైతే పార్టీ జరిగిందో అప్పుడు ఈ ప్రాంతంలో ఒక ఫస్ట్ మీటింగ్ జరిగిందని చెప్తున్నారు. అది ఏంటిది? ఆ జ్ఞాపకాలు ఏమున్నాయి? అప్పుడు జ్ఞాపకాలు అనేది దొరతనం ఇట్లా ఉంటుంది, అది ఉంటుందని పాటలు పాడడం అవి చేయడం. నేను పిల్లగాడినప్పుడు 7th చదువుతున్నాను. అయితే వాళ్ళు పాటలు పాడి ఓ 10 మంది, అంటే మెయిన్ సెంట్రల్ ఇప్పుడు ఎవరు మళ్ళీ లీడర్స్ వీళ్ళందరూ తుంగూరులో మీటింగ్ పెట్టారు. అప్పుడు పెడితే ఆ రోజు నేను మా ఇంటికి రాకుండా మా నాన్న కొడతారని చెప్పేసి ఆ బంగ్లాలో. ఆ మీటింగ్ మీరు చూసారా? ఆ మీటింగ్ చూశాను. ఎవరెవరు ఉన్నారు దాంట్లో? మల్లవీళ్ళ కోటేశ్వరరావు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నల్లాదిరెడ్డి, శ్రీశీలం నరేష్ అందరు ఉన్నారు అప్పుడు. అచ్చా, ఇవాళ మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమం లేకుండా పోతుంది.
మీరు ఏమంటారు గణపతి విషయంగా ఆయనకు? మీకు అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ టైంలో మావోయిజం అంటే పీపుల్స్ వారు అవసరం ఉండే, అప్పుడు అవసరం అంటే ఊర్లలో కొన్ని గ్రామాలలో దౌర్జన్యం చేసేవాళ్ళు, ఎవరు తాగితే వారు చేసేవాళ్ళు, అప్పుడు అవసరం ఉండే. కానీ ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అన్ని డెవలప్ అయినారు, అందరు చదువుకున్న వాళ్ళను. అప్పుడు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి అప్పుడు అట్లా వాళ్ళు అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదండి. మావోయిస్టు అవసరం లేదు, మంచిగా వచ్చి సరెండర్గా అమ్మలే అందరం కోరుకుంటున్నాం. అంటే గణపతి సరెండర్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం, 100% కోరుకుంటున్నాం. బయటకు రావాలి, ఇక మావోయిస్ట్ పార్టీ అనేది అవసరం లేదు. మళ్ళీ ఊర్లో రావాలని మీకు అందరు కలవాలని ఉందా? అందరు మొత్తము అందరు చూస్తున్నారు, అందరూ ఆయన చూడాలి ఎలా ఉంటాడని చూస్తున్నారు. నేనంటే అప్పుడు 1974లో చూసిన, మేము కూడా చూస్తున్నాం, అందరూ చూడాలని కోరుకుంటున్నాం. ఆయన బయటకు రావాలని అందరం కోరుకుంటున్నాం. బంధుమిత్రులు చూస్తున్నారని చెప్తాం. మనతోటి ఒక ఆయన ఇంకా ఉన్నారు, ఆయన దళంలో అప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేశారు. మీ పేరేంటిది? సముద్రాల మల్లేశ్వర. ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు ఉద్యమంలో? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. అయితే మీరు అరెస్ట్ చేశారా, సరెండర్ అయ్యారా? అరెస్ట్ చేశారు. అరెస్ట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఒక కేసులో శిక్ష పడి 16 సంవత్సరాలు జైల్లో ఉన్నాం. అచ్చా, 16 సంవత్సరాలు జైలు. ఇవాళ మీరు ఆ ఉద్యమం దాంతో మీకు జైలు శిక్ష జరిగింది. అవును. ఇవాళ ఈ ఉద్యమం సిచ్యువేషన్ మీకు ఏం కనిపిస్తుంది? అంటే అప్పుడున్న పరిస్థితులు వేరే ఉన్నాయి, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉద్యమం అనేది బాగా సాధ్యం కాదు. కాబట్టి అంతా వాళ్ళు కూడా గణపతి కూడా వచ్చి సరెండర్ అయ్యి జనంలో ఉండి లీగల్గా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. జనజీవన స్రవంతిలో కలుసుకోవాలని. అయితే మనం చూసాము బీర్పూర్ ఏదైతే గణపతి సొంత గ్రామం ఉందో ఆ గ్రామంలో కూడా గణపతి రావాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, సరెండర్ చేయాలని గ్రామ ప్రజలు బంధుమిత్రులు కూడా కోరుకుంటున్నారు. మహేష్ తివారీ, ఈటీవీ న్యూస్, బీర్పూర్, జగ్త్యాల్. వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల ఆధారితంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయ రంగం నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వైవిధ్యంతో కూడిన వాతావరణ పరిస్థితులను రైతులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత నిర్వహించిన 3వ వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలను, నాణ్యతను, బ్రాండింగ్ను ప్రోత్సహించాలన్నారు. ఎగుమతులే లక్ష్యంగా సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. పంటల వైవిధ్యీకరణపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టేలా రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. एग्रीकल्चर भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का स्ट्रेटेजिक पिलर भी है और इसी सोच के साथ हमारी सरकार ने कृषि सेक्टर को लगातार मजबूत किया है. करीब 10 करोड़ किसानों को 4 लाख करोड़ रुपए से अधिक की पीएम किसान सम्मान निधि मिली है. एमएसपी में हुए रिफॉर्म से अब किसानों को 1.5 गुना तक रिटर्न मिल रहा है. इंस्टीट्यूशनल क्रेडिट कवरेज 75% से अधिक हो चुका है. पीएम फसल बीमा योजना के तहत लगभग 2 लाख करोड़ रुपए के क्लेम सेटल किए गए हैं. ऐसे अनेक प्रयासों से किसानों का रिस्क बहुत कम हुआ है और उन्हें एक बेसिक इकोनॉमिक सिक्योरिटी मिली है. इससे कृषि क्षेत्र का आत्मविश्वास भी बढ़ा है.